హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలంటారు. ఇది వాస్తవం. మరి ఆహారంలో ఒక భాగమైనటువంటి నీరు, మరి ఎంతమంది సరైన నీటిని తాగుతున్నారంటే మంచి నీళ్లను తాగుతున్నారనేది ఇక్కడ మనం ఆలోచిద్దామండి. చెప్పాలంటే డాక్టర్లు చెప్పేదాని ప్రకారం, WHO రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకు వచ్చే సగం రోగాలు కూడా నీళ్ళ నుండే వస్తాయి, సగం రోగాలు కూడా నీళ్ళ నుండే పోతాయండి. మరి అలాంటిది నీళ్ళు, మరి ఇప్పుడు మనం తాగుతున్నది ఎలాంటి నీళ్ళు, నిజంగా మంచి నీళ్ళేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయండి. సార్ ఎందుకు ఇలా అంటున్నారని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా నీళ్లు మనకు 3 రకాలుగా మనకు అవైలబుల్గా వస్తుంటాయండి. ఒకటి కుళాయి వాటర్తో రావచ్చండి, ఒకటి RO వాటర్ కావచ్చు, ఇంకొకటి వచ్చేసి మనకు డిస్టిలేటరీ పద్ధతిలో వస్తుంటాయండి. సరే, డిస్టిలేటరీ పద్ధతి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పద్ధతి, ప్లస్ ఇందులో మనకు ఎక్కువ బడ్జెట్తో ఉన్నటువంటిది కాబట్టి దీన్ని చాలామంది పర్చేజ్ చేయలేరు అనుకోండి. సో కుళాయితో వచ్చేదంటే గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ అండి. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది తమ ఆరోగ్య రక్షణ కోసం, తమ ఆరోగ్యాలు బాగుండాలన్న ఉద్దేశంతో, ఇంకా కరోనా వచ్చిన తర్వాత అనుకోండి, చాలామందిలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిందండి. పెరగాలి, ఇది మంచిదే. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే RO వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్కి అలవాటు పడ్డారండి. రివర్స్ ఆస్మోసిస్ వాటర్కి అలవాటు పడ్డటువంటి పబ్లిక్ అవే మంచినీళ్ళుగా వాళ్ళు భావించి తాగడం జరుగుతుందండి. మరి వీరు నిజంగా మంచినీళ్ళేనా, అసలు స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయేనా, మరి ఈ నీళ్ళను తాగితే నిజంగా మనకు ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుందా లేదా అనేది నేను చిన్నగా ఒక లెక్కనైతే నేను మీకు రాసిన తర్వాత మళ్ళీ నేను బ్రీఫ్గా చెప్తానండి. ఒక్కసారి మనము ఆ లెక్కని చూద్దామండి. ఒక్కసారి మనము ఆ లెక్కలు కనుక చూస్తే ఒక్కసారి ఇది గమనించండి అండి. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అసలు యాక్చువల్గా వాటర్లో మనకు మినరల్స్ కూడా ఉండాలండి. అవి ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, బైకార్బోనేట్, ఐరన్, జింక్, ఫ్లోరైడ్ అండ్ క్లోరిన్. ఇలా మనకు ఈ ప్రతి మినరల్ కూడా వాటర్లో ఉండాలండి. ఇవి ఎంత పర్సెంటేజ్లో ఉండాలో ఆ పర్సెంటేజ్లో వాటర్లో ఉంటేనే దాన్ని నిజంగా మంచినీళ్ళు అంటారండి. కానీ ఇప్పుడు మీరేదైతే RO వాటర్ అని తాగుతున్నారో స్పెసిఫిక్గా, మరి ఈ వాటర్లో మరి ఏ రేంజ్లో మినరల్స్ ఉన్నాయి, రియల్గా ఇవి స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా ఒక్కసారిగా చూస్తే నిజమైన వాటర్లో, మంచినీళ్ళ వాటర్లో మనకు pH స్టాండర్డ్ అనేది, పొటెన్షియల్ హైడ్రోజన్ స్టాండర్డ్ అనేది 7 to 8% ఉండాలండి. ఇలా ఉన్న వాటరు మంచినీళ్ళు. అలానే మంచినీళ్ళు అన్న దాంట్లో మనకు 1 లీటర్ వాటర్లో 100 mg TDS, 100 mg TDS ఉండాలండి. 1 లీటర్ వాటర్లో 100 mg TDS ఉండాలి. ఇలా ఉన్న వాటరు ప్లస్ ఇవి కూడా ఉన్న స్టాండర్డ్ ఉంటే వీటిని మనము మంచి నీళ్ళు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఇప్పుడు మనము ఏదైతే RO వాటర్ తాగుతున్నామో, మరి ఈ RO వాటర్లో ఈ స్టాండర్డ్లో ఉన్నాయా అంటే అస్సలు కూడా లేవండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కఠోర వాస్తవం. ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఇందులో వచ్చేసండి మనకు TDS వచ్చేసి ఓన్లీ 20 ppm మాత్రమే ఉందండి. 20 ppm, ఇది చాలా 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 తక్కువ అండి. నెక్స్ట్ pH లెవెల్ వచ్చేసి 4% కంటే బిలో ఉందండి. 4% కంటే బిలోలో ఉంది. ఇప్పుడు మనం ఏదైతే వాటర్ RO వాటర్ని తాగుతున్నామో ఇందులో ఏవి కూడా అవి ISI, PIS, FSSAI ఈ రూల్స్ని బేఖాతరు చేస్తున్నాయండి. అసలు నిబంధనలు పట్టించుకోవట్లేదు. వీటినే కాదండి, మనం ఏదైతే తాగుతున్న RO వాటర్ ఉందో RO వాటర్ ISO 10500 ఈస్ట్ 2012 రూల్స్ని కూడా ఇవి పాటించడం లేదండి. మరి ఇలాంటి వాటర్ని మనము కొని తాగి మనము అంటే డబ్బులు పెట్టి మరి మన ఆరోగ్యాలను మనమే ఇక్కడ
స్పాయిల్ చేసుకుంటున్నామండి. ఇది చాలా చాలా వాస్తవము. కానీ ఇప్పుడు ఈ బిజినెస్ ఎంతలా పెరిగిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశం మొత్తం కూడా కొన్ని లక్షల ఆర్ఓ ప్లాంట్లు తయారైపోయాయండి. ప్రతి వాడు ఈ వాటర్కి అడిక్ట్ అయిపోయి ఈ వాటర్ తాగితేనే మేము ఆరోగ్యంగా ఉంటామనుకుంటున్నారు. కానీ ఈ వాటర్ తాగడం వల్ల మీకు ఫ్యూచర్లో జరిగే నష్టాలు ఏంటో ఒక్కసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. నష్టాలు చాలా ఉన్నాయండి. ఎంతలా ఉన్నాయంటే ఇవి మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని ఒక సైలెంట్ కిల్లర్ మాదిరిగా మన ఆరోగ్యాన్ని స్పాయిల్ చేస్తాయండి. ఎంతలాంటివి చూడడానికి రుచిగా ఉంటాయండి. మీరు ఇప్పుడు తాగిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంది. కానీ ఈ నీళ్ళను తాగడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉండకపోగా మీ ఆరోగ్యం మాత్రము ఖరాబ్ అవుతుంటుందండి. ఎంతలా అంటే రేపు మీకు వీటికి సంబంధించి క్యాన్సర్ కారకాలు కావచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుండొచ్చు. ఇంకా వచ్చేసి ఇలాంటి నీళ్లను తాగడం వల్ల మీకు ఏదైతే జబ్బులు వస్తాయో మీరు వేసుకునే మందులు కూడా సరిగా పనిచేయటం లేదండి. ఇంకా ఫ్యూచర్లో బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా బాగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఇది నేను చెప్తున్న మాటలు కాదండి, ప్రతి డాక్టర్ చెప్తున్న మాట. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైతే చెప్తున్న డాక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా మహానుభావులు ఇవే నీళ్ళు తాగుతున్నారండి. ఎక్కడికి పోతుంది సమాజం అంటే ఈ నీళ్లు తాగితేనే మనము మంచి ఆరోగ్యంగా ఉన్నామన్న భావనలో ప్రతివాడు ఈ నీళ్లు తాగుతూ ఇవన్నీ చప్పటి నీళ్ళండి. అసలు ఏది ఉండదు ఇందులో, అసలు మీకు బలమైన మినరల్స్ ఏది ఉంటాయి. ఈ నీళ్లు తాగడం కంటే మీరు ఈ నీళ్ళల్లో ఏదైనా తెచ్చి వేడి తీసుకొని తాగిన ఆరోగ్యం బాగా ఉంటుంది తప్పించి మీరు డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నేను చెప్పినటువంటి ఈ మాటలను మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా గవర్నమెంట్ సప్లై చేసే నీళ్ళు ఏదైతుందో వాటిని వేడి చేసి మరిగించి తాగండి, మీకు అంతగా అనిపిస్తే. కానీ ఈ ఆర్ఓ వాటర్కి దూరంగా ఉండండి. ఇవి రేపు మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంటాయండి, స్పాయిల్ చేస్తుంటాయి. నా మాట నమ్మండి. ఇప్పుడు అరే ఇంత చెప్తున్నాను మరి నేనే నీళ్ళు తాగుతానని మీకు డౌట్ రావచ్చండి. నేను నిజం చెప్తున్నానండి. మీరు ఏ రోజుకైనా తెలుసుకోవచ్చు. నేను ఈ రోజు కూడా 99% తాగేది గవర్నమెంట్ సప్లై చేసే నీళ్ళండి. మీరు ఇంకా నమ్మకం కలగకపోతే నా పేరు చూస్తారు కదా, నేను ఇక్కడే నాగోల్ ఆనందనగర్లోనే వర్క్ చేస్తానండి, ఇక్కడే ఉంటాను. మీరు ఎప్పుడైనా వచ్చి కూడా నేను స్కూల్లోనే వర్క్ చేస్తాను, మీరు తెలుసుకోవచ్చు. లేదు నేను ఉండేది ఉప్పల్లోనండి, ఉప్పల్లో నేను ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉంటాను, అక్కడికి వచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు. నేను ఈ రోజుకండి మా ఫ్యామిలీ మొత్తంలో ఈ నీళ్ళే తాగుతాండి. సరే ఎప్పుడో చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఉన్నప్పుడు ఇక తాగక తప్పదని కొద్ది తాగుతాను తప్పించేసి ఈ రోజుకి మా ఫ్యామిలీ వీటికి అడిక్ట్ అవ్వలేదండి. ఇది ఎంతలా అంటే ఈ వాటర్కి అడిక్ట్ అవ్వడం వల్ల మనం వేసుకునే ట్యాబ్లెట్లు mg% కూడా తగ్గి ఆ పవర్ మన బాడీకి సరిగా అందట్లేదని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారండి. సో మందుల ప్రభావము ఈ వాటర్ వాడడం వల్ల తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మనము అవసరం అనుకుంటే ఈ మినరల్స్తో కూడినటువంటి గవర్నమెంట్ సప్లై చేసే ట్యాప్ వాటర్ని పాడుద్దాము. ఆ వాటర్లోని అంతగా ఉంటుకుంటే వేడి చేసి తాగండి. అంతేకాని డబ్బులు పెట్టి మరి మీరు ఆరోగ్యాన్ని మాత్రం స్పాయిల్ చేసుకోకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి ప్లాంట్ల నీళ్ళని తాగకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా ఛానల్ అప్లోడ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ అప్లోడ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.